క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు క్షేమాలు కలుగును గాక. బైబిలులో అనేక సత్యాలు మన మెస్సేయ స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ సందేశాల ద్వారా మీరు తెలుసుకుంటున్నారు. ఈ రోజున ఒక నూతనమైన సంగతి ఏంటంటే, దేవుని దృష్టిలో వివేకం కలగవని వారి యొక్క లక్షణాలు త్వరగా చెప్తాను. కొన్ని నిమిషాలే ఉంటుంది, షార్ట్ మెసేజ్ ఇది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలకించి సత్యాన్ని గ్రహించి వాక్యమే స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో ఏముందో, బైబిల్లో ఏముందో అది మాత్రమే మీకు తెలియజేస్తున్నాను కనుక చక్కగా వినండి, మీరు రాసుకోండి, ధ్యానించండి, ధన్యులవ్వండి. యేసు ప్రభు చెప్పారు కదా, ఈ నా మాటలు విని వీటి చొప్పున గైకొని వారు జరిగించేవారు ధన్యులు. కనుక ఈ రోజున మన అంశం ఏంటంటే, ఈ చిన్న మెసేజ్ ద్వారా మీకు వివేకం కలిగిన వారు, తెలివైన వారు, వారి లక్షణాలు బైబిల్లో కొన్ని స్పష్టంగా రాయబడ్డాయి. వాటిని మీకు వివరిస్తాను. ఒకటి, సామెతల గ్రంథం 12:8 వచనాన్ని మనం చూస్తే, ఒక్కొక్క మనుషుడు తన వివేకం కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరించబడును. బైబిల్ ఏం చెప్తుందంటే, వివేకం కొలదిగా పొగడబడతారు. వివేకం ఎవరికైతే ఉంటుందో, తెలివి జ్ఞానం ఎవరికైతే ఉందో పొగడబడతారు. సొలొమోనుకి దేవుడు వివేకం ఇచ్చాడు కనుక అనేకటువంటి భూరాజులు, అనేక దేశాధ్యక్షులు వచ్చి ఆయన్ని ఎంతో పొగిడారు, ఆయన్ని ఎంతో గౌరవించారు. కనుక నీ జ్ఞానమే, దేవుడు నీకు ఇచ్చిన వివేకం చొప్పున దేవుడు నిన్ను గణపరుస్తాడు, పొగడబడతావు. కనుక తెలివి లేకుండాట, జ్ఞానం లేకుండాట, వివేకం లేకుండాట, వివేచన లేకుండాట మంచిది కాదు. ప్రతి ఒక్కరికి ఆ వివేకం కావాలి. ఆ వివేకం దేవుడిచ్చిందై ఉండాలి. లోక సంబంధంగా అనేక రకాలైనటువంటి తెలివితేటలు, జ్ఞానాలు అనేక రకమైనటువంటి ఉన్నాయి, కానీ అవన్నీ కూడా మనకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు, వెర్రితనం, అందులో ఏ విధమైనటువంటి ప్రయోజనాలు, ఫలితాలు, అలాగే మనకి ఏ విధమైన లాభాలు క్షేమాలు కలగలేవు. అందుకని పైనుండి వచ్చే తెలివి, దేవుడిచ్చే తెలివి, వివేకం వేరు. కనుక వివేకం ఉంటే మొట్టమొదటిగా గమనించండి, నువ్వు పొగడబడతావు. ఇంట్లో భార్యాభర్తలుగా ఉంటే భర్త చేత పొగడబడతావు, అలాగే భార్య పిల్లల చేత పొగడబడతారు పురుషులకి వివేకం ఉంటే. అలాగే నీ ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, అలాగే సేవ చేస్తున్న దేవుని సేవకులారా సేవా స్థలాల్లో, అలాగే సంఘంలో కొనసాగుతున్న విశ్వాసులారా సంఘంలో మీ తోటి వారు అందరికంటే కూడా మీరు పొగడబడాలంటే వివేకం భక్తికైనా అలాగే భుక్తికైనా, అనగా శరీర సంబంధమైనటువంటి మనం ఉద్యోగ వ్యాపారాలు, వ్యవసాయాలు ఇలాంటివి చేసినా, అలాగే ప్రార్థనలోకి వెళ్ళినా, దేవుని సన్నిధికి వెళ్ళినా, అన్ని స్థలాల్లో అన్ని విషయాల్లో వివేకం మనకు అవసరం. ఆ వివేకం ఉంటేనే నీవు పొగడబడతావు, లేదా తృణీకరించబడతావు. గుర్తుపెట్టుకోండి. రెండవదిగా చూస్తే, సామెతల గ్రంథం 15:21 వచనాన్ని మనం గమనిస్తే, బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరం. బుద్ధి లేని వాడికి తన మూఢతే వాడికి సంతోషం. వివేకం గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడు, చక్కగా నడుస్తాడు, చక్కగా చూస్తాడు, చక్కగా మాట్లాడతాడు, చక్కగా వింటాడు, చక్కగా గ్రహిస్తాడు. వివేకం, తెలివి ఉన్నవాళ్ళు. బుద్ధి లేని వాళ్ళు వినరు, గ్రహించరు, గైకొనరు. సత్యమేదో అసత్యమేదో, చీకటేదో వెలుగేదో, మంచేదో చెడేదో తెలియకుండా బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క వారికున్న వెర్రితనం చేత, వెర్రి జ్ఞానం చేత వాళ్ళది గొప్ప అనుకుంటారు. కానీ వివేకం కలిగిన వారు, దేవునిచ్చిన తెలివి వివేచన కలిగిన వారు ప్రవర్తన చాలా చక్కగా ఉంటుంది. తెలివైన వారు, వివేకం కలిగిన వారు ఎలా ఉంటారనే రుజువులుగా మనం ఈ సమయంలో ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా పొగడబడతారు ఏ స్థలాల్లో ఉన్న తెలివైన వారు, జ్ఞానం కలిగిన వాళ్ళు. రెండవదిగా చూస్తే చక్కగా ప్రవర్తిస్తారు. ఎవరి చేత వేలు పెట్టి చూపించుకోరు, ఎవరి చేత చెప్పించుకోరు. వాళ్ళు ముందే గమనిస్తారు. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానం, తెలివి, వివేచన ఉంది కనుక
ఎక్కడ ఎలా ఉండాలో ప్రవర్తించో వాళ్ళకి తెలిసిపోదు కనుక చక్కగా వాళ్ళు ముందే జాగ్రత్త పడతారు. అందుకే వివేకం మనం చక్కగా ప్రవర్తించేలా చదువుకుని వివేకం కావాలి. వివేకం కలిగిన వాళ్ళు చక్కగా ప్రవర్తిస్తారు. రెండవ విషయం ఇది. మూడో విషయాన్ని నేను చెప్తున్నా చూడండి. సామెతల గ్రంథం 17:24 27 కూడా మనం చూస్తే, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణం గలవాడు వివేకం గలవాడు. శాంత గుణం వివేకం ఉన్న వాళ్ళు మూడో విషయం చూస్తే దేనికి తొందరపడరు, దేనికి కంగారు పడరు, దేనికి భయపడరు. ప్రతి విషయాన్ని కూడా పీస్ఫుల్గా శాంతియుతంగా ఆలోచించేస్తాడు, కూల్గా. అందుకని వివేకం నిన్ను శాంతియుతంగా నడిపిస్తుంది. స్ట్రెస్కే కానీ, ఒత్తిడికే కానీ, టెన్షన్స్కే కానీ దేనికి కూడా నువ్వు దిగులు అందవు, భయం అందవు. ఏ విధమైన విచారానికి, మనోవిచారానికి, చింతల శిఖరాకుడికి గురి కావు. ఎందుకంటే వివేకం ఉండగనక ఎటువంటి పరిస్థితులనైనా ఎలా సాధించాలో, జయించాలో, ఓడించాలో, గెలుపొందాలో అన్నీ వివేకం కలిగిన వారికి తెలుస్తాయి కనుక దేనికి బెదరరు అనమాట. శాంతంగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు, కదలనిక సియోను కొండ వల్ల నిత్యము స్థిరంగా ఉంటారు. పిల్లలారా, నాలుగవదిగా వివేకం కలిగిన వాళ్ళ యొక్క లక్షణాలు సామెతల గ్రంథంలో 18:15 మనం గమనిస్తే, వివేకం గల మనసు ఎప్పుడు కూడా తెలివిని సంపాదిస్తారు. తెలివైన జ్ఞానం పొందాలనుకున్న వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు ఎంతసేపు సంపాదిస్తారు. వివేకం కావాలి. వివేకం గల తెలివైన మనసున్న వాళ్ళు, తెలివైన హృదయం కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన హృదయం ఉన్నవాళ్ళు కోరుకుంటారు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా సంపాదించుకోవాలి. దేవుని జ్ఞానం ఇంకా సరిపోదు, నాకు ఇంకా కావాలి, ఇంకా నాకు అవసరం, దైవ జ్ఞానం చేత నేను ఇంకా నింపబడాలి, ఇంకా 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 తెలుసుకోవాలి ప్రతిరోజు. ఎందుకంటే రోజులు గతించే కొద్దిగా స్థితిగతులు మారతని, పరిస్థితులు మారతని, మనుషుల యొక్క మనసులు మారిపోతున్నాయి, మనుషులు మారిపోతున్నారు, పరిస్థితులు మారిపోతున్నాయి. కనుక ఇటువంటి పరిస్థితులలో ఏ దినానికి ఆ దినానికి మనకు కావలసినటువంటి నూతన జ్ఞానం, అలాగే నూతనమైనటువంటి వివేకం దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలి. దాన్ని సంపాదించడానికి బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి అడుగుతూ పొందుకుంటూనే ఉంటారు వివేకం కలిగిన వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళు దాని గురించి ఆలోచించరు, వివేకం కావాలని ఆలోచించరు. బుద్ధి సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, వివేకం సంపాదించుకోవాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇంకా నాకు ఈ తెలివి చాలదు, ఈ జ్ఞానం చాలదు, ఈ వివేకం చాలదు, ఇంకా కావాలని కోరుకుంటారు వివేకం కలిగిన వాళ్ళు. సమయం దొరికినప్పుడల్లా చదువుతామో, ప్రార్థించుకోవటమో, ధ్యానించటమో, దేవునితో గడపటమో ఉంటుందన్నమాట. వివేకం కలిగిన వాళ్ళు ఎప్పుడు పొందుకుంటారన్నమాట. జ్ఞానం పొందుకుంటారు, తెలివి, వివేచన ఆ మనసున్న వాళ్ళు సంపాదిస్తారు ఇంకా కావాలని. ఉదాహరణ చెప్పాలంటే, డబ్బున్నవాడు నాకేముందని చెప్పి పారేసుకోడు కదా, ఇంకా 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 సంపాదించాలని కోరుకుంటాడు. కానీ నాకుంది కదా అని చెప్పి ఉన్నదాన్ని ఖర్చు పెట్టాడు కదా. అలాగే తెలివి, జ్ఞానం దేవుడు ఇచ్చాడు నీకు, రైటే, అది చాలు, ఇంకా సంపాదించాలని ప్రయాసపడాలి. అదే వివేకం అంటే. ఇకపోతే చూడండి ఇంకొక మాట, సామెతల గ్రంథం 25:5 మనం గమనిస్తే, నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకం గలవాడు దాన్ని పైకి తీయును, పైకి చేకొదుకొనును. తెలివైన వారిలో ఉన్న మరో అద్భుతమైన లక్షణం ఏంటంటే, వాళ్ళు ఎలా ఉంటారంటే, మనుషులు కొంతమంది పైకి చెప్తారు బాధలు, లేకపోతే వాళ్ళ హృదయంలో ఉన్న ఏమన్నా చెప్తారు, కొంత చెప్పరు. ఒకవేళ చెప్పిన పై మాటలుగా చెప్తారు, మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఇంకోటి ఉంటుంది. కనుక అది ఎవరు గమనించగలం, ఎలా గమనించగలం అంటే, వివేకం మనకుంటే ఖచ్చితంగా మనం గమనించగలం. ఎందుకంటే ఎదుటి వారి యొక్క మాటలలో ఉన్నటువంటి తేడా, భేదం, ఆ అర్థం గమనించి ఆ మనిషి లోపల ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని బయటకు వెళ్తారు. తెలివైన వాళ్ళు చేస్తారు ఆ పని.
కనుక ఆ వివేకం నీకు ఉందా? వివేకం కలిగిన వారి యొక్క లక్షణాలు మొట్టమొదటిగా పొగడబడతారు, అందరి చేత గౌరవించబడతారు. రెండవదిగా చక్కగా ప్రవర్తిస్తారు. మూడవదిగా వివేకం కలిగిన వారు ఎలా ఉంటారు అంటే శాంత గుణము కలిగి ఉంటాడు. శాంతి గుణం. నాలుగవదిగా చూస్తే ఇంకా సంపాదించుకోవాలి, జ్ఞానం, బుద్ధి, వివేకం ఇంకా సంపాదించుకోవాలనుకుంటాడు. ఐదవదిగా చూస్తే ఎదుట ఉన్న మనుషుల హృదయాల్లో ఏముందో గ్రహించగలడు, తెలుసుకోగలడు, ఆ విధంగా ముందుకు సాగలడు. కనుక మనం వివేకం కలిగి ఉండుట ద్వారా ఈ 5 లాభాలని మనం పొందుకుంటాం. వివేకం కలిగిన వారంటే ఇలాగే ఉంటారు, ఈ 5 విధాలుగా ఉంటారు. మరి మీరు వివేకం ఉందా? దేవుడిచ్చిన తెలివి వివేకం ఉందా? కుటుంబ విషయంలో, పిల్లల విషయాల్లో, అలాగే ఉద్యోగ వ్యాపారాలు, వ్యవసాయం పనుల విషయాల్లో, నీ చుట్టుపక్కల ఉన్న మనుషులతో ఎలా మసలు కావాలో, దేవునితో ఎలా గడపాలో, దేవుని సన్నిధికి ఎలా నడవాలో, దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఈ వివేకము నీకు ఉన్నదా? నీకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను చక్కగా నిర్వర్తించేటువంటి వివేకము నీకు ఉందా? చదువుల్లో రాణించే వివేకం ఉందా? బాధ్యతలను నెరవేర్చే వివేకం, తెలివి ఉందా? గృహ పరిపాలన చేసుకునే వివేకం ఉందా అమ్మా? అలాగే కుటుంబాన్ని చక్కగా పోషించే వివేకం నీకున్నదా? దిద్దే వివేకం ఉందా? పిల్లల్ని చక్కగా నడిపించుకునే, కుటుంబాన్ని సరైన విధానం నడిపించుకునే జ్ఞాన వివేకాలు మీకున్నాయా, మనకున్నాయా? ప్రశ్నించుకోవాలి. ఉన్నాయని రుజువు ఏంటంటే నేను చెప్పిన ఈ 5 విషయాలు నీలో, ఈ 5 గుణాలు నీలో ఉంటే ఖచ్చితంగా నీవు తెలివైనవాడు, జ్ఞానం కలిగిన, వివేకం కలిగినవాడు. సొలొమోను వివేకం కలిగిన దేవుని దగ్గరుండి ఆ వివేకాన్ని పొందుకుని ఎంత నెమ్మదిగా తన రాజ్య పరిపాలన జరిగించాడు, ఎంత గొప్ప ధనవంతుడయ్యాడు, ఎంత పేరు ప్రసిద్ధి గాంచాడు, ఎంతగా మనుషులను ఎరిగి ఎలాంటి తీర్పు తీర్చాడు, ఎన్ని బైబిల్లో మనకు తెలుస్తుంది కదా. అలాంటి సొలొమోను రాజు వలె నీవును ఆశ్రయించబడాలి అంటే వివేకం కావాలి. యేసు ప్రభువు కూడా చెప్పాడు, మీరు వివేకం కలిగిన వారై ఉండమన్నాడు. కనుక అలాంటి వివేకం మీరు పొందుకుని దేవుని కృపకు పాత్రలు అవ్వండి. దేవుడు మీ అందరిని ఆశ్రయించునుగాక. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అందరికి షేర్ చేయండి. అలాగే ఈ పరిచయాన్ని మీరు ప్రోత్సహించాలి, బలపరచాలి, సహకరించాలనుకున్నట్లయితే తప్పక సహకరించాలి. మీ కొరకు ప్రతిరోజు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్.